జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ అని చూసుకుంటే అగ్నివీర్ డిశ్చార్జ్ ఆర్డర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఎవరైతే అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ చూసుకుంటే ఆల్రెడీ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి వచ్చేసి 6 months మాత్రం సర్వీస్ ఉంది. సో వెళ్ళిపోయే ముందు మీరు ఏవైతే గవర్నమెంట్కి కొన్ని డాక్యుమెంట్స్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 10 కూడా మీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తేనే ఇన్ టైంలో మీకు డిస్పాచ్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనికి కావాల్సిన 10 డాక్యుమెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుని ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఎవరైతే అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో, మా బ్రదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే బెస్ట్ అనమాట నన్ను అడిగితే. ఎందుకంటే మీరు లాస్ట్ టైంలో 0 టైంలో మిమ్మల్ని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయమంటే మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ తక్కువ టైంలో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే కష్టం అనమాట. సో ఫస్ట్ కానీ మనం చూసుకుంటే ఎగ్జిట్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ అనమాట. సో ఏదైతే మీరు లాస్ట్ 6 monthsలో ఏదైనా మెడికల్ చేసుకుంటే ఆ మెడికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది వచ్చేసి మీకు ఫస్ట్ డాక్యుమెంట్ అనమాట. సో సెకండ్ డాక్యుమెంట్ కానీ మీరు మాట్లాడుకుంటే ఏదైతే మీరు క్యాంటీన్ కార్డు కానీ లిక్కర్ కార్డు కానీ గవర్నమెంట్ మీకు ఏదైతే 4 years కోసం ఇష్యూ చేసిందో దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు ఆఫ్టర్ 4 years తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ కానీ లిక్కర్ ఫెసిలిటీ కానీ ఉండదని మీకు ముందే తెలిసిపోయింది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి డిసిప్లిన్ సర్టిఫికేట్ అనమాట. సో డిసిప్లిన్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే మీ CEO ఉంటారు కదా, కమాండెంట్, సో అతను ఇస్తారు. మీ క్యారెక్టర్ ఎలాగ ఉంది, మీ డిసిప్లిన్ ఎలాగ ఉంది, మీరు 4 years సర్వీస్లో ఏ విధంగా డ్యూటీస్ చేస్తారు, ఏ విధంగా మీ డిసిప్లిన్ ఉందని కంప్లీట్ డీటెయిల్స్ అనేది అతను మీకు రాసిస్తారు అనమాట. సో అది మీకు సంబంధం లేదు, దాని గురించి వదిలేండి. నెక్స్ట్ వచ్చి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట. సో క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే చాలా మందికి తెలుసు. ఏదైతే మీకు సంబంధించిన క్లియరెన్స్ ఉంటుంది కదా, SQMD క్లియరెన్స్ కానీ, SRO క్లియరెన్స్ కానీ, బనియా క్లియరెన్స్ కానీ చాలా ఉంటాయి అనమాట. క్లియరెన్స్ CSD, నాన్ CSD చాలా మందికి తెలుసు. ఎవరైతే అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏముంటుందని, సో ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు చేయించుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే మెడికల్లో మీరు కానీ చూసుకుంటే SAFE 1 కానీ ఉంటే ఓకే, SAFE 2 కానీ SAFE 3 కానీ ఉంటే, మీరు ఏదైనా 4 years సర్వీస్లో ఏదైనా సరే ఇంజ్యూరీ అయ్యి ఉంటే వాటికి సంబంధించిన SAFE 2 కానీ SAFE 3 కానీ ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా టోటల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు MHలో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇప్పటి నుంచి కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. మీరు ఖచ్చితంగా అవన్నీ కూడా జమ చేయాల్సి వస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట RHQలో. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే SAFE 2 కానీ SAFE 3 కానీ ఉంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుని ఉండే. SAFE 1 ఉంటే నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఆల్రెడీ నార్మల్ మెడికల్ చేసుకుంటారు కాబట్టి మీరు పాస్ అయిపోతారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నది ఏంటంటే కిట్ బ్యాగ్ అనమాట. సో కిట్ బ్యాగ్ అంటే మీకు ఏదైతే గవర్నమెంట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పాలంటే ఒక గవర్నమెంట్ టీ-షర్ట్ ఇష్యూ చేసింది అనుకోండి, గవర్నమెంట్ టీ-షర్ట్కి ఒక వ్యాలిడిటీ ఇస్తుంది అనమాట, ఎక్స్పైరీ డేట్ అనమాట, ఒక 20 months కానీ 24 months కానీ. సో అదే విధంగా చూసుకుంటే మీరు కానీ ఏదైతే కిట్ బ్యాగ్ గవర్నమెంట్ ఏదైతే మీకు ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చిన కిట్ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. కానీ చూసుకుంటే కంబలు ఉంటుంది, కంబలు కానీ చెద్దరు కానీ, దాని తర్వాత చూసుకుంటే కోటు, రైన్ కోట్ కానీ, తర్వాత టోటల్ కంబైన్ డ్రెస్ కానీ, తర్వాత చూసుకుంటే కంబాట్ కానీ, DMS డ్రెస్ కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ చాలా మందికి తెలుసు కిట్ ఏమేస్తుందో ఎవరైతే అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో. అండ్ ట్రైనింగ్ సెంటర్లో ఏదైతే మీకు ఐటమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. నేను ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారో మీకు ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా మీరు జాగ్రత్తగా దాచి ఉంచండి. ఎందుకంటే ఆఫ్టర్ 4 years తర్వాత మీరు డిస్పాచ్ అవ్వాలి అనుకుంటే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తిరిగి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ కానీ మీరు కానీ ఏదైనా ఐటమ్ మిస్ చేసుకుంటే గవర్నమెంట్ అనేది దానికి ఒక రేట్ అనేది పెడుతుంది. చాలా ఎక్కువ ఉంటాయి అవి మాత్రం. ఏదైతే గవర్నమెంట్ రేట్ పెడుతుందో బయట ఉన్న దానితో పోల్చుకుంటే ఒక మినిమం ఒక 50% ఎక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట ఐటమ్ మీద. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ప్రతి ఐటమ్ DMS కానీ, కంబాట్ డ్రెస్ కానీ ప్రతి ఐటమ్ కూడా మీ దగ్గర మంచి జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా మీరు లాస్ట్లో కిట్ బ్యాగ్ జమ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది మీకు వచ్చేసి 5th అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతాం లాస్ట్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ అనమాట. సో ఇది కానీ మీరు చూసుకుంటే వస్తువులు ఏవైనా సరే మీ రెజిమెంట్కి సంబంధించినవి మనం ఏమైనా సరే ఎరగొట్టామా, మనం అది ఏమైనా సరే కొంచెం అలాంటి లాస్ అంటే మనం ఏదైనా గవర్నమెంట్కి అమౌంట్ పే చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేవనేసి మన యూనిట్ ఇస్తుంది. సో దాని గురించి మీరు అంతగా టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే మాక్సిమం అందరూ కూడా ఏం ఎరగొట్టరు, ఉన్నదాటిని వాడుకుంటారు అనమాట. సో అందువల్ల మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే విల్లింగ్ అన్విల్లింగ్ సర్టిఫికేట్. సో ఆల్రెడీ దాని గురించి కంప్లీట్ వీడియో నా ఛానల్లో పెట్టాను అనమాట. విల్లింగ్ అన్విల్లింగ్ అంటే ఏంటి, దాని డాక్యుమెంట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో ఉంటాయి అనమాట. సో అది కూడా మనం జమ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం SMS అండ్ నోటిఫికేషన్ నెంబర్ అనమాట. సో మనం ఒక ఈమెయిల్ ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఏంటంటే ఒకవేళ కానీ మనం పర్మనెంట్ అయిపోతే ఆ ఈమెయిల్కి మనకి కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఒక SMS మనకి SMS కానీ కాల్ కానీ రావడానికి ఒక మంచి నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నది ఏంటంటే స్కిల్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ స్కిల్ సర్టిఫికేట్ అనేది మనకి రెజిమెంటే ఇస్తుంది. మీరు కానీ 4 yearsలో కానీ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ చేశారా అంటే డ్రోన్ ఆపరేటింగ్ కానీ
ఈ డ్రోన్ ఆపరేటింగ్ గురించి కానీ ఏమైనా నేర్చుకున్నారా, లేదంటే బీవేకుల గురించి ఏమైనా నేర్చుకున్నారా, లేదంటే సెక్యూరిటీ గార్డ్ గురించి ఏమైనా నేర్చుకున్నారా, అలాంటివి ఏమైనా కానీ మీరు ఒకవేళ కానీ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమైనా పెట్టుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీకు రెజ్యూమెంటే ఇస్తుంది. సో దానికి సంబంధించి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అది రెజ్యూమెంట్ చూసుకుంటుంది అనమాట. దానికి మనకు సంబంధం లేదు. సో మనం మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే కిట్ బ్యాగ్ అనమాట. కిట్ బ్యాగ్ గురించి ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ మెడికల్ గురించి ఫోకస్ పెట్టాలి. క్యాంటీన్ కార్డ్, లిక్కర్ కార్డ్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ పోయి ఉంటే మళ్ళీ మీకు ఎలాగ అప్లై చేసుకోవాలి చాలా మందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే నాకు కింద కామెంట్ చేయండి, ఎలాగ అప్లై చేయాలి, రీఅప్లికేషన్ ఎలా పెట్టాలో నేను చెప్తాను అనమాట. అది మీరు దగ్గర పెట్టుకోండి. ఇవి మనం మెయిన్గా సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు అనమాట. ఇవి అనమాట. మిగిలినవన్నీ కూడా మాక్సిమం మన రెజ్యూమెంట్లో క్లియర్ అయిపోతాయి అనమాట. ఇవి మనం టోటల్గా చూసుకుంటే 10 డాక్యుమెంట్స్ అనమాట. 10 కూడా నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను. ఈ 10 గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను అనమాట. సో ఎవరైతే ప్రెజెంట్ ట్రైనింగ్ చేస్తున్న అగ్నివేలు మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో ఏదైనా ఐటమ్స్ కానీ, మీకు రైన్ కోట్ కానీ, వింటర్ కోట్ కానీ అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ టైంలో మీరు అవన్నీ కూడా జమ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. లేదంటే మీకు ఏదైతే టోటల్ అమౌంట్ వస్తుంది కదా 11,70,000 అండి, అందులో అమౌంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి టాపిక్లో కలుద్దాం. జై హింద్, జై భారత్.